హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎంటర్టైన్మెంట్. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సాలార్ పార్ట్ 1 లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనితోటి పార్ట్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి. ఆడియన్స్ అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇలాంటి టైంలో సాలార్ పార్ట్ 2 సినిమాకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పార్ట్ 2ని సాలార్ పార్ట్ 2 శౌరంగ పర్వం అనే పేరుతోటి తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీలు. ఇప్పటికే దీనికి సంబంధించిన కొంతవరకు షూటింగ్ అయితే పూర్తయింది. మిగతా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఒక వర్కింగ్ స్టిల్ అయితే బయటకు వచ్చింది. ఇది అత్యంత కీలకమైన టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన ఫోటో కావడంతో ఇంటర్నెట్ షేక్ అవుతుంది. సాలార్ 1లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ నీల్ అద్భుతంగా డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ అయితే తన విశ్వరూపం చూపించిండు. అయితే సెకండ్ పార్ట్ లో కాటేరమ్మ ఫైట్ కంటే 10 రెట్లు అద్భుతంగా ఉండే టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ ఉందని ప్రశాంత్ నీల్ భార్య ఒక సందర్భంలో చెప్పింది. ఇప్పుడు బయటకు వచ్చిన వర్కింగ్ స్టిల్స్ కూడా ఆ యాక్షన్ బ్లాక్ కు సంబంధించింది అని తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా సాలార్ పార్ట్ 2 గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చలు అయితే జరుగుతలేవు. కానీ ఇప్పుడు టర్నల్ ఫైట్ లీక్స్ తో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా ఎక్స్ లో ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. కాటేరమ్మ కొడుకుతో టన్నెల్లో నీల్మామ ఏం ప్లాన్ చేసిండో అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో ఇది గైస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కిందున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.